చూసావుగా, కళ్ళు లేని అమాయకురాల్ని బ్రతికిస్తున్నది కొడుకు బ్రతికున్నాడన్న ఆశే. బావ మరణించినా అతని ఆశయాలు మరణించకూడదు. దేశద్రోహం చేయడానికి బావని పొట్టన పెట్టుకున్న నీచుణ్ణి బయటికి లాగి వాడికి సహకరించిన ఇంటి దొంగల ఆట కట్టించాలి అనుకున్నాను. అదే సమయంలో బావ పోలికలతో ఉన్న నువ్వు నాకు కనిపించావు. ఈ ఆస్తి అంతస్తులు నన్ను చూసి నువ్వు స్వార్థపరుడిగా మారిపోతావో లేక మంచివాడిగా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటావో పరీక్షించాలనుకున్నాను. అందుకే ఈ విషయాలన్నీ మొదట నీకు చెప్పకుండా ఈ నాటకం ఆడాను. కానీ పరీక్షలో నువ్వే గెలిచావు. నిన్ను చిన్న రాజా స్థానంలో నిలబెట్టి ఏ దేశ రక్షణ కోసమైతే మా బావ బలయ్యాడో అతని అంతిమ లక్ష్యాన్ని నేను సాధించి బావ ఆత్మకి శాంతి చేకూర్చాలనుకున్నాను. ప్రేమించిన మనిషి దూరమయ్యాడన్న విషాదంలో కూడా ఆయన ఆశయాలు నిలబెట్టాలన్న నీ పట్టుదలకి నా జోహార్లు. ఈ పట్టుదల మా బావ నేర్పాడు. ఆపదలో చలించకూడదు, కష్టాల్లో కన్నీళ్లు పెట్టకూడదు, విషాదాన్ని వినోదంగా మలుచుకోవాలి, ధైర్యమే ఆయుధం కావాలి, చిరునవ్వే సాహసానికి అలంకారమని బావన్న మాటలు నాకు తోడుగా నడుస్తూనే ఉంటాయి. చూడులత, ఆ తల్లి బిడ్డ కోసం పడే ఆవేదన చూసి, దేశ రక్షణ కోసం చినరాజా పడిన ఆరాటం చూసి, ఆయన ఆశయాల కోసం నువ్వు పడే తపన చూసి చినరాజా నాలో మళ్లీ బ్రతికాడు. ఆయన జీవితం అంతం కాలేదు, నా జీవితంతో మళ్లీ ఆరంభమైంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పు, చేస్తాను. ఈ శ్రీమన్నారాయణ ఈ రోజు నుంచి చినరాజా. అమ్మా సుందరి, 10 రోజులైనా 25 రోజులైనా అల్లుడు గారు ఎక్కడున్నా తప్పకుండా తిరిగి వస్తారమ్మా. ఆ రోజేదో నువ్వు తలుపేసావని అలిగెళ్ళారేమో గాని ఆయనకి నీ మీద నిజంగా కోపం ఎందుకుంటుందమ్మా? ఉండని నాకేం భయమా? ఏదో బుద్ధి వస్తుందని తలుపేస్తే ఆయన నిజంగా వెళ్ళిపోతాడని నాకేం తెలుసు. తను ఇంకొమ్మాయితో తిరుగుతున్నాడంటే నాకు మాత్రం కోపం రాదా? నేను మాత్రం తలుపైనా. సుందరి, ఎంత కోపం వచ్చినా మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడు ఏమీ కాకుండా పోతారా? అతను ఎక్కడున్నా తప్పకుండా తిరిగొస్తాడమ్మా, నువ్వేం బాధపడకు. చిన్నరాజాలా నువ్వు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికీ నీ మీద అనుమానం రాకుండా చిన్నరాజాలా ఎలా నటించాలో, అతని హ్యాబిట్స్ ఏమిటో, బిహేవియర్ ఏమిటో చెప్తాను, రాసుకో. వాడు చిన్నరాజయ్య కాదో మనకు అనవసరం, వాడు చావటమే మనకు అవసరం. అందుకే వాడి బతుకి క్లైమాక్స్ చెప్తున్నాను. ఇది టైం బాంబ్. దీన్ని విసిరిన 2 నిమిషాలు ఇది బ్లాస్ట్ అవుతుంది, వాడు రోస్ట్ అవుతాడు. ఇది ఈ సీనియర్ విలనేసిన ప్లాన్. గారు, మీరు చెప్పిన టైం అయిపోయింది, బాంబు పేల్టలేదేంటి? తొందరపడకండి, అదే పేలుతుంది. అయిపోయింది, ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. అయిపోయింది. కుక్క రాజవంశానికి ఒక రాజముద్రగా నిలిచిన ఒక మహాకుక్క రాలిపోయింది. ఒకే ఒక బాంబుతో వేరొక చరిత్ర ముగిసిపోయిందా? అది పోకపోతే మనమందరం ఇట్ట పోయేవాళ్ళం. ఈ రోజుతమైన నా కుక్కే పోయిన తర్వాత వెధవ నీ పిల్లెందుకు, దాన్ని కూడా చంపేద్దాం. వద్దు, దాన్ని చంపద్దు. అది పవర్ఫుల్ పిల్లి. అది ఎదురైనప్పుడల్లా టాప్ మినిస్టర్ పోస్ట్ అయిపోయినాయి. ఇదిగో, ఈ చిన్న విలన్ మాట విని రేపు మనం హాలికాని గడుద్దాం. ఆడికి మన ప్రాబ్లం చెబుదాం, సాల్వ్ అయిపోతుంది. అలాగే. ఎంతకాలం వెతుకుతారు ఆ మిలిటరీ వాడు చస్తూ పారేసిన ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని? త్వరలో దొరుకుతాం సార్. నువ్వు ఎంతమంది చేత వెతికిస్తావో, ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కంప్యూటర్ నాకు కావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఖతం చేస్తాను. జా. క్యా కహా? చిన్నరాజా తిరిగి వచ్చాడా? వచ్చాడు అలీఖాన్. ఎక్కడి నుంచో వచ్చి హఠాత్తుగా మా ఎస్టేట్ లో ఊడిపడ్డాడు. అతన్ని చంపడానికి బాంబు పథకం కూడా వేశాం. వాణ్ణి చంపే ప్లాన్ వేసింది ఎవరు? ఇంకెవరు? ఈ సీనియర్ విలన్. నా అద్భుతమైన బ్రెయిన్ తో ఆ ప్లాన్ వేసింది నేనే. సూవర్ కా బచ్చే, మనకు కావలసింది ICBM సూర్య కంప్యూటర్. నెల రోజులుగా తంటాలు పడుతున్న ఆ ల్యాప్టాప్ మనకి దొరకలేదు. అది పెట్టిన చోటు ఆ చిన్న రాజాకి తెలుసు.
వాణ్ణి పట్టి ఆ ల్యాప్టాప్ మనం సంపాదించాలి. అది కాదు ఆలీ ఖాన్ గారు, ఆ వచ్చినవాడు అసలు వాడా నకిలీ వాడా అని. ఇడియట్స్! అసలు వాడో నకిలీ వాడో ముందుగా మీరు తేల్చాలి. అసలు వాడైతే మనకు కావాలి, నకిలీ వాడైతే చావాలి. అసలు కావాలి, నకిలీ చావాలి. అసలు కావాలి, అసలు కావాలి, నకిలీ చావాలి. ఆ బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. గుమ్మడికని కదయా, సీసాను కాల్చు. కాల్చు. షూటింగ్ నీ వల్ల కాదయ్యా బాబు. గుడ్ మార్నింగ్ చినరాజా వారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చినరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఎస్ ఎస్. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చినరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు, మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలం గారు ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ, త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ గంతులు ఎందుకు బాబు, మామూలుగానే కలిసి కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తున్నావయ్యా. అనలం గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నా. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు. కొంచెం పైకి. అటు కాదు, కొంచెం కిందకి. నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థ్యాంక్ యూ. చిన్నరాజా వారు చెప్పిన కల్పనలు మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్ట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలం గారు, సందేహం లేదండి, వీడు చిన్నరాజయ్యే. మీ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమల్లాల్ బ్రదర్స్ కొడుకుల బట్టగా ఎవరు చెప్పారా మీకు? మన కోట్లో గుమస్త చెప్పాడు. ఆయన శ్రీమన్నారాయణ, బ్యాంక్ మేనేజర్లందరూ వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎస్టేట్ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా కూపీలాగాలి. షట్ అప్. బ్యాంక్ శ్రీమన్నారాయణతో బ్యాంక్ గురించి మాట్లాడతావా? హనుమంతుడి ముందు హై జంపులొద్దు. ఫాలో మీ. లేట్ శ్రీమన్నారాయణ ఎక్కడున్నాడేమిటి? ఏంటి ఆయన శ్రీమన్నారాయణ అంటే? అవును, అతను మా బ్యాంక్ లో క్లర్క్ అండి. ఎప్పుడూ లేట్ గా వస్తుండేవాడు, అందుకే అతను లేట్ శ్రీమన్నారాయణ అని పిలిచేవాళ్ళం. ఓ రోజేమో కరెక్ట్ టైం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్ని బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసారా? వచ్చారు సార్. దట్స్ గుడ్. ఫైల్స్ అన్ని చూసారా? అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? ఇదిగా ఈ డబ్బు ఉంచి రేపు వాడి పెళ్ళాన్ని ఇక్కడికి పంపించు, మిగతా పని మేము చూసుకుంటాం. చూడవమ్మా సుందరి, ఇదే మీ ఆయన గారు ఉంటున్నటువంటి సుందరమైన మహల్. ఈ ఎస్టేట్ లోనే ముంతాజ్ రసగుల్లా బేగం లాంటి అమ్మాయితో కులుకుతున్నాడు. ఈ ఎస్టేట్ కోసం, బోడి ఆస్తి కోసం నీలాంటి ఉత్తమ ఇళ్ళని కాదని నేనే చిన్నరాజానని నాటకం ఆడుతున్నాడు. ఆయన ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. మేము నమ్మలేదమ్మా. మీ ఆయన మీద నీకు అంత నమ్మకం మంచిదే, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు, నువ్వెవరివో ఏమిటో తెలియనట్టు నటిస్తాడు. అయినా సరే వదలొద్దు నువ్వు.
యమ్ముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తీసుకొచ్చిన సావిత్రులు పుట్టిన ల్యాండ్లో పుట్టావు. ఇదిగో లోపల అన్ని ఏర్పాట్లు చేశాం, నువ్వు వెళ్ళి నీ ఆయనకి తీసుకెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.